ఇప్పుడు రాబోతున్న కపుల్ శ్రీమతి తులసి అండ్ రాంబాబు. లక్ష పట్టుకొచ్చే. వెళ్ళు వెళ్ళు. వదిరా అయ్యో వదిరా వదిరా వదిరా. అక్క అక్క లేవండి అక్క, జాగ్రత్త. కూర్చో. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య, నేను వెళ్ళలేను. మిసెస్ తులసి రాంబాబు. అయ్యో ఇదిగో మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఎంట్రీ ఫీజు కట్టిన 1000 రూపాయలు పోతాయి. లేచి ఎలాగైనా నడిచిరా, తీసుకెళ్ళరా దీన్ని. వెళ్ళు. ఏమిటండి మీరు, మీకు అసలు మనసనేదే లేదా? పోటీలో పాల్గొనడం కోసం నిన్నటి నుంచి వాకింగ్లు రన్నింగ్లు అని నిమిషం కూడా ఖాళీ లేకుండా చావకొట్టేశారు. స్లిమ్ అవ్వాలని తిండి పెట్టకుండా పస్తులతో పడుకోబెట్టారు. ఇక ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? పైగా పడిపోయి లేవడానికి కూడా ఓపిక లేని మనిషిని వాకింగ్ చేయమంటే ఎలా చేస్తుందండి? కోడలుగా కాకపోయినా కనీసం ఆడదానిగానైనా ఆవిడ మీద మీకు జాలి లేదా అండి? నీకుందా? నీకు దీని మీద జాలుందా? చాలా ఉందండి. అయితే దీని బదులు నువ్వు వెళ్ళి వాకింగ్ చేసిరా. చేస్తావా? నీకు నిజంగా దీని మీద జాలుంటే, నీ మాటలు సొల్లు మాటలు కాకపోతే నా కొడుక్కి భార్యగా నటించి ఆ ప్రైజ్ తీసుకురా. లేదంటే మూసుకుని పక్కకు తప్పుకో. కాళ్లకు కర్రలు కట్టైనా దాంతో వాకింగ్ చేయిస్తాను. చెప్పు, వెళ్తావా దాన్ని పంపించమంటావా? దానికి మూడుగా వెళ్ళడం ఏంటి? ఇది డ్రామా కాదు. అక్కడ కూర్చున్న జడ్జిలు జూనియర్ ఆర్టిస్టులు కాదు. ఒకళ్ళేమో ఈ జిల్లా జడ్జి, ఇంకొకళ్ళు రాష్ట్ర మహిళా మండలి ప్రెసిడెంట్, మరొకళ్ళు ఈ సిటీ కమిషనర్. మన పాటన మేమిద్దరం భార్యాభర్తలం కాదని వాళ్ళకి తెలిసిందనుకో. ఎలా తెలుస్తుంది? మనం చెప్పము, ఈవిడ అస్సలు చెప్పదు. కాబట్టి ఎవ్వరికీ తెలీదు, ఎప్పటికీ తెలీదు. ఏంటలా చూస్తున్నావు? నీ యాక్టింగ్ తో చంపుతావా? దీన్ని యాక్ట్ చేసి పంపమంటావా? ప్లీజ్, మీకు ఇచ్చిన టైం అయిపోవస్తుంది. తులసి రాంబాబు ఎక్కడున్నా రావాలి. ఊరికి కబుర్లు చెప్పటం కాదు. నిజంగా దీని మీద జాలి దయ ఉంటే అంతసేపు ఆలోచించేదానివి కాదు. నీదంతా డబ్బా కొట్టుడని అర్థమైంది. తులసి, నువ్వు వెళ్ళవే. ఆగండి, ఆవిడ్ని రెస్ట్ తీసుకోనివ్వండి, నేను వెళ్తాను. అది మధుమతంటే.